హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్గా ఈ వీడియో చేద్దామని నేను అనుకోలేదు. కొన్ని వింతలు విశేషాలు చూసిన తర్వాత చేయాలనిపించిందండి. స్టార్ట్ చేద్దామా? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన వాళ్ళలో కొంతమంది సెలబ్రిటీస్ చేసిన వింత వింత వరలక్ష్మి పూజా విధానం గురించి చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అలంకరించి అమ్మవారిని పిలిచిన పూజా విధానం ఇప్పుడు నా మాటల్లో, ముఖ్యంగా పాటలో వినండి. మరి రావమ్మ మా లక్ష్మి రావమ్మ, మా వింత వింత పోకడలను చూసిపోదువు గాని. అమ్మా వరలక్ష్మి తల్లి, నీకోసం మేమెంతో భక్తి శ్రద్ధలతో బ్లౌజులు వేసుకోకుండా నూలు పోగు లాంటి చీరలు కట్టుకుని భక్తి శ్రద్ధలతో భర్త కాని భర్తతో బాయ్ ఫ్రెండ్తో పూజలు చేస్తున్నామమ్మా. అది నువ్వు చూడకపోతే ఎలాగు తల్లి, రా మా గుమ్మంలో కాలు పెట్టు అని ఒక ఆవిడ పిలుస్తుంటే ఇంకొక ఆవిడ దిక్కుమాలిన సిగ్గులేని చింతామణి, భార్యను వదిలేస్తే వదిలేశావు, నన్ను చేసుకోపోయినా పర్వాలేదు, నేనే నీ భార్యని, నాకే చీరలో నగలో అన్నీ కొని ఇచ్చావు, అది చాలదు, నాతో పాటు కూర్చుని వరలక్ష్మి అమ్మకి పూజ చేద్దాము, చాలా పవిత్ర ప్రేమ మూర్తులము మనము అంటూ అమ్మ ముందు కూర్చుని పూజలు జరిపారు. అవి చూసిన ఈ జనాలు ఓహో ఆహో అంటూ తబలా తాళం కొడుతున్నారన్నమాట. వీళ్ళ వేషాలు ఎలా ఉన్నా ముగ్గురు అమ్మల్ని కన్నా మూలపుటమ్మ మాత్రం ఏమంటుందో తెలుసా? పోవమ్మా ఓ పడతి పోవమ్మా, నన్ను పవిత్రంగా కొలిచేటి పడతి వద్దకి చేరుతాను. నేను సిరి సంపదలకి దాసోహం కాదు. నేను ఎవరైతే నన్ను ప్రేమతో పిలుస్తారో పేదరాలింటికైనా వెళ్ళి కూర్చుంటాను, తన పవిత్రమైన మనసుని చూస్తాను అని చెప్పి అమ్మ సమాధానం చెప్తుందట. కానీ ఈ సిరి సంపదలన్నీ ఆవిడకి తెలియనివా? ఎందుకు ఈ హంగులు ఆర్భాటాలు అసలు నాకు తెలియక అడుగుతాను. ఎందుకు ఈ చెడు రకమైన అలవాట్లు జనాల్లో కలికాల ప్రభావం అనుకోవాలేమో మరీ విడ్డూరంగా విచిత్రంగా తయారైపోయారు. ఏంటంటే స్లీవ్లెస్ జాకెట్లు వేసుకొని పూజల్లో కూర్చోవడము. మరి ఆ పూజలు చేసే దగ్గర కూర్చునే పెద్దలు కానీ లేకపోతే అంటే పంతులు గారంటే మరి చెప్తారో చెప్పరో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు కూడా ఇలా ఉండకూడదమ్మా, ఇలాంటి వస్త్రాలు కట్టుకోకూడదని అయినా వాళ్ళు చెప్పొచ్చు. ఆడవాళ్ళ వస్త్రాలు కాబట్టి ఒకవేళ చెప్పలేకపోయినా పెద్దవాళ్ళైనా చాలామంది చెప్పొచ్చు. మరి విడ్డూరం ఏంటంటే భర్త కాని వాళ్ళతో పెళ్ళి కాకోకుండా కొంతమంది ఏమో వాళ్ళ భార్యలు ఏడుస్తున్నారు. దేవుడో అలో లక్షణం ఏడుస్తుంటే వాళ్ళు ఉసురు పోసుకుని భార్య కాని భార్యలు పూజలు చేస్తున్నారు వాళ్ళ భర్తల్ని పెట్టుకొని. ఏంటంటే ఈ దరిద్రాలు చూడలేకపోతున్నాం. నిజంగా సత్యభామ గారు ఎక్సలెంట్గా చెప్పారనమాట, చాలా బాగా. నేనైతే వీడియో చేద్దాం అనుకోలేదు, నిజంగా చూసిన తర్వాత ఒక చిన్న వీడియో చేసి పెడదామా అనిపించింది. మన మాటలు ఎవరో వింటారని కాదు, కానీ అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురైనా వింటారేమో, అంటే నిజమే కదా ఇవన్నీను, చూసేదంతా అబద్ధం కాదు కదా అనుకుంటే చాలు అనేదన్నమాట. మన మాటలు విని ఎవరో మారుతారని కాదండి, అన్నీ తెలిసి తత్వం తెలిసిన వాళ్ళు చెప్తుంటేనే జనాలకి బుర్రలకు ఎక్కట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక బొమ్మల కొలువు, అక్కడ ఉన్నదే ఒక విగ్రహం. ఆ విగ్రహానికి ఏం తెలుసు? మనమే గొప్ప, మన పూజలు మనం చూపించుకునేది, మనం ఇచ్చే వస్తువులు అవి తప్పనించండి. మనుషులకి భక్తి భావం ఎక్కడుందండి బాబు? భక్తి భావం ఉంటే సరిగ్గా సక్రమంగా సరైన పద్ధతిలో మనిషి ఆచరిస్తాడు. అట్లీస్ట్ అది ఉంటే ఎలా ఉండాలో మనుషులకి తెలుస్తుంది. అదేం లేదు, యాక్టింగ్ అంతా చూడడానికి చూపించుకోవడానికి. సో అంతే, అంతకు మించి ఏమీ లేదు. నాకు తెలిసింది మాత్రం ఒకటేనండి, ఎవరో చెప్పినంత మాత్రాన ఎవరో మారిపోతారని మాత్రం ఏం కాదు. ఆవిడంటాడమ్మ నీ మాటలు వినడానికి అక్కడ ఎవరు రెడీగా ఉన్నారు, పోవమ్మా చెప్పొచ్చావు కానీ అని అంటారు. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ చెప్పడం అనేది ధర్మం అన్నమాట. ఈ నిజమే కదా, చెప్పే విషయాలు చాలా వాస్తవమే ఉంది కదా, అక్కడ జరిగిన విషయాన్నే కదా చూపిస్తున్నారు, చెప్తున్నారు. కళ్ళకు కట్టిన నిజాన్ని కూడా మనుషులు అసలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరు ఇది వాళ్ళదే.
ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ఏవో వస్తువులు కింద పడిపోతే కారు లోపల ఉన్న వాళ్ళు ఉన్నారా చచ్చారా చూసుకోకుండా ఆ వస్తువులు తీసుకుని వెళ్ళిపోయి పారిపోయే వాళ్ళే ఉన్నారు. ఆ వస్తువులు ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకుని పరిగెడుతున్నారు, కానీ మానవత అనేది అసలు లేదు, మనుషుల్లో చచ్చిపోయిందనమాట. ఈ పూజా విధానం కూడా అలాగే తయారైంది. ఎవరో చాలా సింపుల్గా నార్మల్గా చేసుకుంటున్నారు. అయితే ఏంటి, ఆ సింపుల్గా చేసుకున్నంత మాత్రాన అది పూజ కాదా? ఏముందలే వీళ్ళు చేసేది పెద్ద ఇది కాదు, పెద్ద ఆర్భాటంగా చెయ్యండి, అది వేలకు వేల వ్యూస్ వచ్చేసి పడి 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 మరీ చూస్తారు. చూసే వాళ్ళకి బుద్ధి లేదు అని